గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రాఘవం గారు కొద్దిగా ఫోన్ ఎలా స్ట్రైట్ గా పెట్టుకోండి. సార్ అది ఓకే. అలా పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. జూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు చెప్పిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నిజంగా మీరు చాలా మంచి టైం అనేది కేటాయిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా నేను హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చి సిహెచ్ రాఘవం ఉన్న వ్యక్తిని. సో కొంతమందికి అయితే నేను తెలియదండి. సో ఈ రోజు కొంచెం ఏమనుకోద్దు సార్, నా వాయిస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. సో ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యేటట్టే నేను ఈ రోజు సెక్షన్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ కూడా మీరు లీడర్ చెప్పినా సరే మనకి మహేష్ సార్ ఒకటే చెప్తా ఉంటారండి, మీరు కాన్సన్ట్రేషన్ గా వింటే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారనేసి మనకి ఎంతో మంది లీడర్స్ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు కొంచెం దయచేసి ఒక 1 అవర్ కేటాయించగలిగితే మంచి సక్సెస్ ప్రతి ఒక్కరూ తీసుకొచ్చండి. ఓకేనండి. సో నేను సెక్షన్ సార్ ఓకేనా సార్? స్క్రీన్ షేర్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చి సిహెచ్ రాఘవమ్మ. నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నానండి. ప్రెసెంట్ నేను డైమండ్ డైరెక్టర్ గా వెస్టేజ్ లో కొనసాగుతూ ఉన్నాను. నేను ఈ సెక్టార్ కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటేనండి, ఈ హెల్త్ పర్పస్ మీద రావడం జరిగింది. మా అమ్మగారికి మోకాలు నొప్పులు ఉండటం వల్ల నేను వెస్టేజ్ లోకి ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందండి. మరి వెస్టేజ్ లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అల్టిమేట్ గా ఇన్కమ్ కోసమే చూస్తా ఉంటారు. కూడా ఇన్కమ్ ప్లాన్ అనేది తనకు వెళ్ళి వినడం జరిగిందండి. మా ప్లాన్స్ తణుకులో ఉంటారు. సో తనకు వెళ్ళి నేను ఎప్పుడైతే బిజినెస్ ప్లాన్ విన్నానో అది నాకు బాగా నచ్చింది. ఎందుకుంది అంటే అందులో ఇన్వెస్ట్మెంట్ లేదు, టైం ఫ్రీడమ్ అనేది బాగా ఎక్కువ ఉంది. అంటే మనం ఈ టైంకి వెళ్ళాలి ఆ టైంకి వెళ్ళాలని ఏమీ లేదండి. తర్వాత మనం ఏదైతే కష్టపడుతున్నాడో ఆ వ్యక్తి అంత మంచి ఇన్కమ్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంది. సో హౌస్ ఉంది, అలాగే కార్ ఉంది, ఫారెన్ టూర్ ఉంది. సో ఒక మనిషికి ఇంతకంటే అవసరం అయ్యి ఏమి కూడా ఉండవండి. మరి నాకు ఈ బిజినెస్ ప్లాన్ వచ్చి నేను ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందండి. ఫస్ట్ నేను ఈ బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అవ్వక ముందు ఒక సూపర్ మార్కెట్ చేసేదానండి. హైదరాబాద్ లో నేను హెరిటేజ్ ఫ్రెష్ లో నేను వర్క్ చేసేదాన్ని. అక్కడ నాకు 7,000 ఇచ్చేవారండి. అక్కడ నాకు వర్క్ అనేది ఫస్ట్ లో బానే ఉంది. ఎప్పుడైతే కొంచెం అలా అలవాటు పడ్డామో అప్పటి నుంచి ఇబ్బందిగా అనిపించేదండి. ఎందుకంటే నాకు నచ్చేది కదా అక్కడ వాతావరణం. నచ్చకపోతే నేను అక్కడి నుంచి ఇంటికి రాగలిగిందండి. ఇంటికి ఎప్పుడైతే వచ్చానో ఇన్కమ్ అనేది ఆగిపోయింది. అంటే మన దాంట్లో చూడండి, మన వెస్టేజ్ కంపెనీలో ఒక మాట చెప్తా ఉంటారు, అంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం యాక్టివ్ గా ఉంటేనే, మనం పనిచేస్తే వచ్చే ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ అండి. మరి ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం పని చేయకపోయినా వచ్చే ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్. మరి మనమందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్ లోకి రాకముందు యాక్టివ్ ఇన్కమ్ లోనే ఉంటామండి. యాక్టివ్ ఇన్కమ్ లో ఉండేసరికి మనం ఎప్పుడైతే మన జాబ్ మానేసామో లేదా మనం చేసే పని ఏదైతే అది మానేసామో అప్పుడు మనకి ఇన్కమ్ అనేది స్టాప్ అయిపోతా ఉంటుంది. నాకు కూడా ఇన్కమ్ అలాగే స్టాప్ అయిపోయిందండి. స్టాప్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏదో ఒక సోర్స్ వెతుక్కోవాలి కాబట్టి ఒక డ్వాక్రాలో కంప్యూటర్ అంటే నేమ్స్ వాళ్ళని యాడ్ చేయడం, వాళ్ళని రిమూవ్ చేయడం అనేది నేను సెలెక్ట్ చేసుకుని నేను అది ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఓకేనండి. సో ఎప్పుడైతే నేను ఆ వర్క్ ని సెలెక్ట్ చేసుకున్నానో నాకు కొంత మొత్తంలోనే అమౌంట్ అనేది వచ్చేది. మరి కొంత మొత్తంలో అమౌంట్ వచ్చినప్పుడు నేను ఇంకా ఏదైనా సోర్స్ ఉంటే బాగుండని ఆలోచించడం మొదలు పెట్టానండి. మొదలు పెట్టేసరికి నాకు నిజంగానే భగవంతుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. అదేంటంటే వెస్టేజ్ అండి. ఓకేనండి. సో నిజంగా వెస్టేజ్ కి నేనైతే చాలా రుణపడి ఉంటానండి.
ఈరోజు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఓకేనండి. మరి నాకు మా చర్చ్ బిలీవ్ ద్వారా ఒక మేడం ఉంటే, ఆ మేడం నాకు వెస్టేజ్‌ని పరిచయం చేశారు. సో, ఎప్పుడైతే వెస్టేజ్‌ని పరిచయం చేశారో, నాకు బాగా నచ్చిందండి. నచ్చి నేను ఈ బిజినెస్‌లోకి ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఓకేనండి. సో, ఇది నా టెస్టిమోనియల్ అండి. నా ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ వచ్చి రూ. 90 అండి. అంటే మా ఇంట్లోకి కావాల్సిన ప్రొడక్ట్ నేను కొనుక్కుంటే నాకొచ్చిన ఇన్‌కమ్ రూ. 90. సో, నెమ్మదిగా కొంచెం కొంచెం నేను బిజినెస్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళానండి. సో, బిజినెస్ ఎప్పుడైతే డెవలప్ అయ్యి ఒక లెవెల్ అచీవ్‌మెంట్ చేస్తూ ప్రెజెంట్ ఇప్పుడు నేను డైమండ్ డైరెక్టర్‌గా 76,100 నా హైయెస్ట్ ఇన్‌కమ్ అండి. సో, కంపెనీ కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకోవడం జరిగిందండి. అలాగే ఒక ఫారిన్ కంట్రీ కూడా వెళ్ళడం జరిగింది. ఓకేనండి. అంటే చూడండి, నార్మల్‌గా ఉన్న మనకి ఇంత అవకాశం రావడం అనేది చాలా అసాధ్యమండి. మరి అవకాశం వచ్చినప్పుడు ఎలా మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనండి. సో, యాక్చువల్లీ నేను ఈరోజు ప్రొడక్ట్ చెప్దాం అనుకున్నానండి. సో, ప్రొడక్ట్ కాకుండా బిజినెస్సు ఎందుకు ఫాస్ట్‌గా చేయలేకపోతున్నారు? సో, బిజినెస్‌లో ఎందుకు చాలా మంది క్విట్ అవుతున్నారు? అనే టాపిక్ గురించి నాకు మాట్లాడాలని అనిపించింది. సో, అందుకని నేను ఆ టాపిక్ అనేది ఎంచుకోవడం జరిగిందండి. ఓకేనండి. సో, ఈ బిజినెస్‌లో ఓహ్! సార్ నా వాయిస్ ఓకేనా సార్? పర్వాలేదా? సార్ మహేష్ సార్. క్లియర్ మేడం. క్లియర్. కంటిన్యూ. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అండి. ఆ! సో, ఈ బిజినెస్‌లో ఎందుకు చాలా మంది వెనకబడి ఉంటున్నారు? సో, ఎందుకు వాళ్ళు ఆహ్, తొందరగా అచీవ్ అవ్వలేకపోతున్నారు? లేదు అంటే వస్తున్నారు, ఐడీ వేసుకుంటున్నారు, కొన్ని రోజులుంటున్నారు, వెనక్కెళ్ళిపోతున్నారు. లేదు అంటే ఒక్కసారి ప్రొడక్ట్ తీసుకుంటున్నారు, మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అనే దాని గురించి నేను ఒక నాకు తెలిసిన విషయాలు నేను చెప్తానండి. సో, ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారనేది గమనించగలిగితే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతా ఉంటారండి. ఓకేనండి. ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వడానికి ముందే వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, అప్లయన్స్. వెస్టేజ్ బిజినెస్‌లో అంటే మీరు ఏ బిజినెస్ అయినా తీసుకోండి. సో, అది నాకు ఏ బిజినెస్‌లో ఎలా ఉంటదో. కానీ నేను వెస్టేజ్‌లో నేర్చుకున్నది ఒకటేనండి. ఏంటి అంటే అప్లయన్స్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇది మిస్టర్ ఉదయ్ కిరణ్ గారండి. ఈయన నా అప్లయన్. ఓకేనండి. సో, ఈయన తర్వాత ఈ పక్కన ఉన్నారు చూడండి, మిస్టర్ రమేష్ గారు. యువతల పక్కన మిస్టర్ పితాన్. ఈ ముగ్గురిని కూడా నేను ఇన్స్‌పిరేషన్‌గా తీసుకునే ఈరోజు నేను బిజినెస్ అనేది స్టార్ట్ జేసి కొనసాగుతూ ఉన్నానండి. ఎందుకు వాళ్ళు నాకు ఈ ముగ్గురు ఇన్స్‌పిరేషన్ అంటే చూడండి, మనం లో ఎదగాలన్నా, లేదు అంటే ఒక మంచి పొజిషన్‌లో ఉండాలన్నా, ఒకటి ఏదైనా సాధించాలి అంటే మనకి ఎవరో ఒకరి మాటైతే చాలా అవసరమండి. మరి ఏంటి? మరి వాళ్ళు జీవితంలో ఎదగడానికి మనకి సహాయం చేస్తారా? లేదు, జీవితాంతం వాళ్ళు మనకు తోడొస్తారా అంటే అదే మనం బాగా అవగాహన. మీకు దారి చూపించే వ్యక్తులు దారి మాత్రమే చూపిస్తారండి. నడిచే పని మనదే. ఓకేనండి. ఇక్కడ ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలండి. వెస్తే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. మనం ఏమనుకుంటామంటే జాయిన్ చేసిన అప్‌లైను మన వెనకే రాలేదు కాబట్టి మనం సక్సెస్ అవ్వలేకపోయాము అంటారు. ఓకేనండి. అది రాంగ్ అండి. ఓకేనా? మనకి మన అప్లయన్సు అంటే మన అప్లయన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఐడీ ఇచ్చారు అంటే మనకి ఏమీ ఉండదండి. అంటే మనం ఒక దారి పట్టుకుని వెళ్తే, ఈ దారి వెళ్ళకండి, ఈ దారి వెళ్ళండి. మీరు తొందరగా రీచ్ అవుతారు. మీరనుకున్న గమ్యానికి చేర్చుతామని ఒక వ్యక్తి చెప్పినప్పుడు అది మనం ఫాలో అయితే కంపల్సరీ సక్సెస్ అనేది అవుతామండి. మరి అలా చెప్పిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నాకు ఈ ముగ్గురునండి. ఓకేనండి. మరి నేను ఈ ముగ్గురికి కూడా జూమ్ తరపున థాంక్స్ తెలియజేస్తున్నాను సార్. నిజంగా నాకు ఈరోజు ఇలా 76,000 తీసుకుంటూ మంచి టీమ్‌ని బిల్డ్ చేస్తూ, మంచి ఇన్‌కమ్ తీసుకుంటూ, నేను కొంతమందికి పరిచయస్తురాలిగా ఉంటూ, కొంతమందికి నేను
ఈ రోజు నా మాటలు వింటున్నారంటే కేవలం ఈ ముగ్గురే అని చెప్తానండి. ఓకేనండి. సో, వీళ్ళిచ్చిన మోటివేషన్ ద్వారా, వీళ్ళిచ్చిన సబ్జెక్ట్ ద్వారానే నేను ఇంత బాగా గెయిన్ అయ్యాను. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ వచ్చి జూమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో, చాలా మందికి అప్లైన్ దగ్గర ఉండరు. అలాంటప్పుడు జూమ్ అనేది ఇంపార్టెంట్ అండి. మరి అప్లయన్స్ ఏం చేస్తారు అంటే మనకి చాలా నేర్పించడానికి ట్రై చేస్తారండి. ఏం నేర్పిస్తారు అంటే మనం ఐడీ వేసుకుని 5% ఉన్న దగ్గర నుంచి కూడా వాళ్ళ ఫాలోఅప్ అనేది ఉంటదండి. ఓకేనా? ఇక్కడ వాళ్ళ పని ఏంటంటే ఐడీ వేయటం, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయటం. ఓకేనండి. సో, మన ప్లాన్ అనేది ప్రెజెంటేషన్ ఇవ్వడం, ప్రోడక్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పడం. అంతవరకే అప్లైన్ పనండి. ఓకేనండి. సో, అప్లైను అది చేస్తే చాలు మనకు సక్సెస్ అయిపోవడానికి. మరి ప్రతి ఒక్క అప్లైను కూడా అది చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకేనండి. ఇక్కడ అప్లైన్ ఎవరు? డౌన్‌లైన్ ఎవరంటే ప్రతి ఒక్కరు అప్లైనే, ప్రతి ఒక్కరు డౌన్‌లైనే. అప్లైన్ అండి మనం ఇంకొకరికి డౌన్‌లైన్. ఓకేనండి. మరి అప్లైన్‌ని పక్కన పెట్టి ఏమైనా చేయగలమా అంటే చేస్తాం. ఎప్పుడు? మనకి నాలెడ్జ్ నేర్చుకున్నప్పుడు, మనం లెర్నింగ్ చేసినప్పుడు. మరి అప్లైన్‌ని మనం ఎంతవరకు వాడాలి? ఎంతవరకు మనం అప్లైన్ సలహా తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. ఓకేనండి. ఈరోజు అప్లయన్స్ లేకుండా కూడా మనం చాలా బాగా బిజినెస్ చేస్తా ఉండొచ్చు. ఎందుకు? ఎలాగా అంటే చూడండి. లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే నేర్చుకోగలిగి వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వగలరండి. ఇక్కడ చూడండి మనం 5% ఉన్నప్పుడు మన అప్లైను ఒకటే చెప్తారు. మనకి మీటింగ్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి మీరు 8% చేసినప్పుడు మీకు ఫెలిసియేషన్ చేస్తారు. సో, మీకంటూ ఒక గ్రిప్ అనేది దొరుకుతది అని. సో, 8% వరకు చాలా హుషారుగా చేస్తా ఉంటామండి. 8% అయిన తర్వాత మళ్ళీ హుషారుగా ఫీల్డ్‌కెళ్తాము. ఇంకక్కడి నుంచి 12% ఎళ్ళేటప్పటికి కొంచెం నీరసం వస్తా ఉంటదండి. 12-16%కి ఇంకా బాగా నీరసం వస్తా ఉంటది. ఆ తర్వాత అప్లైన్ ఫోన్ ఎత్తడం మానేస్తా ఉంటామండి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ రోజైతావో ఆ రోజే మనం ఫిక్స్ అయిపోతా ఉండాలండి. లేదు నువ్వు బ్రాంజ్ అయిన తర్వాతైనా ఫిక్స్ అయిపోవాలి. ఈ బిజినెస్ లెర్నింగ్ లేకుండా చేయలేమండి. ఈ బిజినెసే కాదండి. అసలు ఇది కూడా లెర్నింగ్ లేకుండా చేయలేం. చిన్నప్పటి నుంచి చూసుకుంటే మనం పాలు తాగే వయసు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేర్చుకుంటూనే ఉన్నామండి. చాలా మంది కాదు. ఆల్‌మోస్ట్ తల్లులందరూ కూడా ఫస్ట్ బేబీకి జన్మనివ్వగానే వాళ్ళు పాలు పట్టడానికి చాలా కష్టపడతా ఉంటారు. వన్స్ వాడు ఎప్పుడైతే పాలు పట్టుకుని తాగపెట్టాడో అప్పటినుంచి కూడా ఆటోమేటిక్‌గా వాడే తాగేస్తా ఉంటాడండి. మరి అది ఎంతవరకు అంటే మనకి ఆహ్, యుక్త వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు ఏది చెప్తే అదే చేస్తాం. లేదు అంటే మనకి మాస్టర్ ఏది చెప్తే అదే చేస్తా ఉంటాం. ఆ తర్వాత నుంచి వినటం మానేస్తా ఉంటామండి. ఎందుకు వినటం మానేస్తామంటే మనం పెద్ద అనే ఫీలింగ్ మనకి. ఎప్పుడైతే అక్కడి నుంచి వినడం మానేసామో అక్కడి నుంచే మనకి ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతదండి. మన పేరెంట్స్‌కి ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతది. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వకుండా మనకుండాలి. లేదు అంటే మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలి అంటే చూడండి మనకి అప్పుడు చాలా సమస్యలు ఎదురవుతా ఉంటాయండి. కొన్ని ప్రశ్నలు అంటే ఇదంతా అవుతుందా? ఇది మనం చేయగలమా? లేదు అంటే ఇలాంటివి చాలా చూసాం. ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ చేయడానికే చూస్తారండి. ఓకేనండి. మరి ఎందుకు అంటే వాళ్ళు చేయలేరు కాబట్టి మనల్ని కూడా చేసే సత్తా డిసప్పాయింట్ చేస్తా ఉంటారు. నిజంగా వాళ్ళు చేసే వ్యక్తులైతే మనకంటే సక్సెస్ జోన్‌లో ముందు వాళ్ళే ఉందురండి. మరి వాళ్ళ సక్సెస్ జోన్‌లో లేరు. మనం సక్సెస్ వైపు వాళ్ళు వెనక్కి లాగుతున్నారు అంటే వాళ్ళకి సక్సెస్ అంటే ఏంటో తెలీదు. సో, అలాంటి వాళ్ళ మాటలు మనం అస్సలు నమ్మకూడదండి. మరి ఇందులో నీ అప్‌లైన్ అవ్వుండొచ్చు. లేదంటే నీ మెంటర్ అయ్యుండొచ్చు. అయినా ఇక్కడ మంచి ఇన్‌కమ్ తీసుకొని చూపిస్తున్నారు. ప్రూఫ్ చూపిస్తున్నారు మీకు. ఇదిగో ఒకప్పుడు నాకింత ఇన్‌కమ్, ఇప్పుడు నాకింత ఇన్‌కమ్. ఒకప్పుడు నా లైఫ్ ఇది, ఇప్పుడు నా లైఫ్ ఇది. మీరు బిలీవ్ చేయండి అని
మన అప్లయన్స్ చెప్తున్నారు. ఇక్కడ చూడలేని విషయాన్ని నమ్ముతామండి. డైరెక్ట్ గా కళ్ళతో చూసే విషయాన్ని నమ్మలేం. మన అప్లైన్ డైరెక్ట్ గా చెక్ ప్రొజెక్టర్ మీద వేసి, లేదు అంటే గ్రూప్ లో షేర్ చేసి డైరెక్ట్ చెక్ చూపిస్తా ఉంటాడు. డైరెక్ట్ చూసిన దాన్ని నమ్మమండి. చూడలేని మన ఫ్రెండ్ ఏదో చెప్తా ఉంటాడు, ఈ బిజినెస్ ఎక్కడ సెట్ అవుతుందిరా, మన వల్ల అయితే అవ్వదు. సో ఆ మాటలే నమ్ముతా ఉంటామండి. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి అయినా అలాంటి మైండ్ సెట్ ఎవరికైనా ఉంటే మార్చుకోండి. ఇప్పుడు 8% అయిన తర్వాత లేదా 12 బ్రాంజ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి బ్రాంజ్ డైరెక్టర్ గా ఎవరైతే అయ్యారో వాళ్ళు ఇంచుమించు 25,000 నుంచి 30,000 తీసుకునే అవకాశం ఉందండి. కానీ ఈరోజు 2,000కి 3,000కి బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ వస్తుంది. ఎందుకు అది అంటే ఇక్కడే ఉందండి పెద్ద ప్రాబ్లం. ఇక్కడ నుంచి మనం నేర్చుకోగలిగితే మీరు చెక్ మీద ఇంట్రెస్ట్ పెట్టరండి. ఇంకా ఇంకా ఏముందని తెలుసుకునే క్రమంలో పీవీ ఎలా పెరుగుతుందో మీకే తెలియదు. ఇక్కడ ఆ 2,000 పీవీ అటాగట్టిగా అవ్వాలని 2,000 పీవీ మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పటికి మర్చిపోతా ఉంటారు. నేర్చుకోవాలి అనే తత్వం పోయి పీవీ ఎక్కడ వస్తుందని సేల్ మీద పడతా ఉంటామండి. అంటే ఓకే, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే పీవీ వస్తుంది అనుకుంటాం తప్ప మనం నేర్చుకునే విధానం మర్చిపోతా ఉంటామండి. ఎప్పుడైతే నేర్చుకునే విధానం మర్చిపోయాముగా మన లెర్నింగ్ అనేది ఆగిపోతా ఉంటదండి. ఓకేనండి. ఎప్పుడైతే లెర్నింగ్ ఆగిపోయిందో ఇంకా మనం ఎంత కాలమైనా మన అప్లైన్ మనకు కూడానే నువ్వు బ్రాంజ్ అయినా రావాలి, సిల్వర్ అయినా రావాలి, గోల్డ్ అయినా రావాలి, స్టార్ అయినా రావాలి. మరి అప్లైన్ కి ఒక లైనే ఉంటదండి. మీకంటే ఒక అడిగితే ఒక లెగ్ ఎక్కువగానే ఉంటది. మరి ఎప్పుడైతే అప్లైన్ దగ్గరికి వెళ్ళి సర్వీస్ ఇవ్వలేదో మా అప్లైన్ నన్ను వదిలేశాడు. మా అప్లైన్ నాకు సర్వీస్ ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లైన్ మిస్టేక్ ఏంటి, మన మిస్టేక్ ఏంటి? అప్లైన్ ఏం చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం? లేదు, మనం ఎంతవరకు ఈ బిజినెస్ నేర్చుకున్నాం? ఈ రోజు చాలా మందికి ఇవ్వడం రాదండి, ప్రోడక్ట్ చెప్పడం రాదు, ఒక కొత్త వ్యక్తిని కన్విన్స్ చేయడం రాదు, ఒక కొత్త వ్యక్తితో మాట్లాడటం రాదు. మీరు చాలా సింపుల్ అండి, బ్రాంజ్ గా ఉన్నప్పుడే అదిగా నేర్చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీ అప్లైన్ చెప్పింది డూప్లికేషన్ చేశారో మీరు ఇంటి దగ్గర అయినా లేదు అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర 1-to-1 ట్రై చేయండి. మీరు లేదంటే హోమ్ మీటింగ్ ట్రై చేయండి. ఏముందండి, 1-to-1 అయినా హోమ్ మీటింగ్ అయినా మీరు వాడిన ప్రోడక్ట్ చెప్తారు. ఓకేనా? అక్కడ కంపెనీ ఇదండి, లేదు అంటే కంపెనీ ఎక్కడి నుంచండి, అదంతా మనకి అవసరం లేదండి. ఒక వ్యక్తి నీకు ఐడి ఇవ్వాలి అంటే అసలు నువ్వెందుకు వచ్చావు, నీకే ప్రాబ్లం తగ్గింది, లేదు అంటే నీ ఫ్యామిలీ ఎలా సేఫ్ గా ఉంది, నువ్వు ఇందులో ఏం అచీవ్ చేయాలనుకుంటున్నావు, లేదంటే గోల్ ఏంటి, అది చెప్తే చాలండి ఐడి వేసుకోవడానికి. మరి ఐడి వేసుకున్న వ్యక్తి నిలబడాలంటే సిఎన్టి. నీకు అందులో కంపెనీ ఎప్పుడు పుట్టింది, కంపెనీ పుట్టుపోరు అసలు కంపెనీ నిలబడతాదా, లేదు అంటే ఈ కంపెనీలో నిజంగా డబ్బులు తీసుకునే వ్యక్తులు ఉన్నారా అనేది మీకు అక్కడ నుంచి స్టార్ట్ అవుతా ఉంటదండి. అందుకే అన్ని మీటింగ్స్ ఒకలాగా ఉండవు. మీటింగ్ అటెండ్ అవ్వాలంటే మనం ఏమనుకుంటామంటే రోజు చెప్పే సిఎన్టీ కదా, రోజు చెప్పే మీటింగే కదా, రోజు చెప్పే జూమే కదా, ఏముంది ఎవరు వచ్చినా అదే 9 రకాల ఇన్కమ్, అదే 7 రకాల స్టెప్పులు. ఓకేనండి. మరి ఇలాగ ఎవరైతే అనుకున్నామో మనం అచీవ్మెంట్ అనేది చేయలేమండి. ఓకేనండి. ప్రతి ఒక్కరూ లెర్నింగ్ మీద దృష్టి అనేది పెట్టాలి. మరి చూడండి, చిన్నప్పటి నుంచి మనం చాలా కష్టమైన పనులు నేర్చుకున్నాం. చూడండి, మనం ఉన్నప్పుడు ఏదైనా ఒక పని చేయాలి, ఒక బొమ్మ నిలబెట్టాలండి. ఆ బొమ్మకి కాళ్ళు అవి సరిగా లేవు. ఓకేనా? కానీ నిలబెట్టాలని అనుకున్నాం. ఆ బొమ్మని నిలబెడతామండి, పడిపోద్ది, పడిపోద్ది, నిలబెడతాం, పడిపోద్ది. కానీ అది నిలబడే వరకు పెడతానే ఉంటామండి. ఒక సైకిల్ నేర్చుకోవాలి. సో పడతామండి, అది దెబ్బ తగులుతుంది అండి. ఎందుకో తెలుసా? నువ్వు సైకిల్ తొక్కొద్దంటే తొక్కవు. ఇప్పుడు నీకు అవసరం ఆ సైకిలు, అందుకే దెబ్బ తగిలించుకుందని మన అమ్మ నాన్న తిడతారేమో అని భయం. ఆ
దెబ్బని దాచేసి అడ్డుకుంటూ నడుచుకుంటా వెళ్ళిపోయి ఎలాగైనా సరే సైకిల్ నేర్చేసుకోవాలి. అది ఒక తపన. ఈ తపన బిజినెస్ పైన ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. అంటే కాలని ఎలా అనుకున్నామో అలాగే ఈ బిజినెస్ లో డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు నేర్చుకోవాలండి, తప్పదు. నేర్చుకోకుండా మనం ఏమీ కూడా చేయలేమండి. ప్రతి ఒక్కటి నేర్చుకుంటానే ఉన్నాం. మార్కెట్ లో ఒక పనే కానివ్వండి నేర్చుకోలేనిదే అవ్వలేదు. లేదు ఒక చదువు కానివ్వండి నేర్చుకోలేనిదే అవ్వలేదు. లేదు ఏదైనా ఒక ఆర్ట్ అవ్వనివ్వండి, ఒక డ్రాయింగ్ అవ్వనివ్వండి, లేదు ఒక వంట చేయటమే అవ్వనివ్వండి. లేడీస్ అయితే రకరకాల డిష్లు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. లేదంటే రకరకాల మోడల్స్ డ్రెస్సులు ట్రై చేస్తూ ఉంటారు టైలర్స్. లేదు అంటే రకరకాల జడలు వేయడానికి ట్రై చేస్తారు. మరి ఈ రకరకాలు ఎక్కడ వస్తాయంటే మనం చేసుకునే ఇంట్రెస్ట్, అంటే మనం చెయ్యాలనే కోరిక ఉంది అన్ని రకాలు. మరి కోరిక లేదు కాబట్టి రాలేదు. అలాగే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ మనకి నేర్చుకోవాలనే తపన అయితే ఉండాలండి. అలా నేర్చుకునేటప్పుడు ఇలాంటి సమస్యలే ఎదురవుతా ఉంటాయి. ఒకరు లాగేవారు, ఒకరు మనకి ఎక్కడవుతుందని చెప్పేవారు. మరి వీళ్ళందరినీ బ్రేక్ చేసుకుని వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాలెడ్జ్ ఉండాలండి. అవతల వ్యక్తి అడిగే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలగాలి. చెప్పగలిగితేనే అవతల వ్యక్తి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడు. అంతే తప్ప అవతల ఒక క్వశ్చన్ అడిగేటప్పటికి మీరు మొత్తం తెల్ల ముఖం వేసుకుని వస్తే మొత్తం ఆ వ్యక్తి కనబడినప్పుడల్లా అంటానే ఉంటాడండి. మరి అలా కాకుండా ఉండాలంటే మనం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. మరి మనం వెస్టేజ్ లో చాలా మంది వ్యక్తుల్ని చూపిస్తా ఉంటాం. సార్ ఈ వ్యక్తి ఇలా సక్సెస్ అయ్యారు, ఆ వ్యక్తి ఇలా సక్సెస్ అయ్యారు. మరి సక్సెస్ అవ్వడానికి మనకి చెప్తా ఉంటారు వాళ్ళ టెస్టిమోనియల్, లేదంటే వాళ్ళ లైఫ్ జర్నీ వాళ్ళు. మరి నిజంగా మారుతుందా అంటే ప్రూఫ్స్ అండి ఇవి, కాదంటారా? వీళ్ళు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నారు. ఇలాగా చాలా మంది కనబడుతున్నారండి మనకి. మన అప్లయన్స్ ఉన్నారు, మన టాప్ అప్లయన్స్ ఉన్నారు. లేదు అంటే ఇలా నాలాగా జూముల్లో పరిచయం ఉండి మాట్లాడిన వ్యక్తులు అయి ఉంటారు. లేదు అంటే మీకు ఎవరైనా బూట్ క్యాంపులో లేదంటే వన్ డే వర్క్ షాప్ లో ఒక గెస్ట్ ని ఇన్వైట్ చేసినప్పుడు ఆ గెస్ట్ ని మీరు స్వయంగా స్థితిగతులు మొత్తం మీకు తెలుస్తా ఉంటాయండి. మరి వాళ్ళ లైఫ్ మారినప్పుడు మన లైఫ్ ఎందుకు మారదు అనే దాని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే కంపల్సరీ ఈ బిజినెస్ ఈజీగా చేయొచ్చండి. ఓకేనండి. మరి మీకు బిజినెస్ ఈజీగా చేయొచ్చు అనడానికి చాలా నిదర్శనం ఏంటి అంటే మీ అప్లయన్సే పర్లేదు. ఓకేనండి. లేదు మీరు లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. చూడండి ఇక్కడ నార్మల్ గా రోజు మంచి మంచి కార్ తీసుకుని ఒక లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు. ఓకేనండి. తర్వాత చూడండి ఈ బామ్మగారు ఎంత వయసు, మరి బామ్మగారు వల్లే అంటారా? సరే మనకి మంచి అందం ఇచ్చాడు దేవుడు కదా. మనం చెప్తే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. మనం మాట్లాడితే ఎవరినైనా కన్విన్స్ చేయగలం. మనం చెప్తే ఎవరైనా వింటారండి. మరి అంత మంచి పొజిషన్ మన దగ్గర పెట్టుకుని ఇంకా నాకేమీ లేదు అనుకోవటం చాలా రాంగ్ అండి. చూడండి ఈ వెళ్ళి ఒక బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఇస్తే ఎవరైనా వింటారండి? ఎవరు వినరండి. ఎందుకు వినరు అంటే ఆవిడ వయసుకి బిజినెస్ ప్లాన్స్, ఆవిడ వయసుకి ఏం సెట్ అవుతుంది అంటే మోకాలు నొప్పులు ఒళ్ళు నొప్పులే సెట్ అవుతాయండి ఆ వయసుకి ఆవిడకి. కానీ వీటిని బ్రేక్ చేసి ఒక కార్ తీసుకుని మంచి లైఫ్ లీడ్ చేస్తూ 10 మందికి ఆదర్శంగా నిలబడ్డారు అంటే ఆవిడ చూడండి ఏం మార్చుకున్నారు. కొంతమంది మార్చుకుంటున్నారు, మనం ఏం మార్చుకోలేకపోతున్నాం. ఈరోజు అప్లైను లేదు అంటే మీ మెంటరు, లేదు అంటే మీ క్రాస్ లైన్ మీటింగ్ పెడతా ఉంటాడండి. మనం 11 గంటలకు వస్తాం. ఓకేనండి. ఫోన్ వచ్చిన వాళ్ళు ఏమైనా కుదురుగా కూర్చుంటామా? ఫోన్ పట్టుకుని బయటకు వెళ్ళిపోతాం.
లేదు అంటే ఫోన్ చూసుకుంటా కూర్చుంటాం. అప్‌లైను అంటే అక్కడ స్పీచ్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఇస్తారో వాళ్ళు వాక్కుంటానే ఉంటారండి. ఇక్కడ మన పని మనదే. ఒకవేళ ఇన్ కేస్ బై మిస్టేక్ మనల్ని ఎవరైతే తీసుకొచ్చారో లేదు అంటే మనకెవరిని సార్ వినండి సార్ అంటే ఒక వ్యక్తికి కాల్ చేశానండి. వస్తున్నారు అందుకోసమే బయటున్నాను. సో, సాకులు చెప్పడం మానేయాలండి. ఓకేనండి. ఇక్కడ లేకుండా ఏది కూడా చేయలేమండి. మరి ఏది చేయలేమని మనకి తెలిసినప్పుడు మనం ఎందుకు ఇంట్రెస్ట్ పెట్టలేమండి? పెట్టాలి సార్. ఒక 2 సంవత్సరాలు కష్టపడి చేయాలి. లేదా నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు మీరు కష్టపడి చేయగలిగినట్లయితే మీ లైఫ్ అనేది బాగుంటమే కాదండి, తరతరాలు కూడా బాగుంటా ఉంటాయి. ఓకేనండి. ఈరోజు మన పేరెంట్సు పడ్డ కష్టాలు మనం పడకూడదని వాళ్ళింకా కష్టపడతా ఉన్నారు. మరి మనం ఎందుకు కష్టపడలేకపోయాము? మనం ఎందుకు ఈ బిజినెస్‌లో అచీవ్ అవ్వలేకపోతున్నాం అంటే, మనకి కొంచెం నెగ్లిజెన్సీ అంతే. చేద్దాంలే, చూద్దాంలే. సార్ చేద్దాంలే, చూద్దాంలే అంటే ఏముండదండి. నేను చాలా మందికి ఒక వ్యక్తి దగ్గరికి ప్రెజెంటేషన్ ఇవ్వడానికెళ్ళినప్పుడు, వాళ్ళు ఆ వ్యక్తిని ఫాలోఅప్ చేయలేక, లేదు అంటే ఆ వ్యక్తిని వదిలేసి ఉన్నప్పుడు ఇంచుమించు ఒక 1 ఇయర్‌కి ప్లాన్ చెప్పిన వ్యక్తులు ఈ రోజున బిజినెస్‌లో ఉన్నారు. కానీ నేను తీసుకెళ్ళిన వ్యక్తి ద్వారా కాదండి. వేరే వ్యక్తి ద్వారా. అంటే నేను ఫస్ట్ లెగ్‌లో ఇప్పుడు నాకు ఉషా మేడం గారున్నారండి. తర్వాత మనకి ఆహ్, మిస్టర్ విల్లా శ్రీను గారున్నారు. ఇంకా ఇలాగా నా ఫ్రంట్ లైన్‌లో కొంతమంది వ్యక్తులుంటా ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ వ్యక్తి ఒక విల్లా శ్రీనివాసరావు గారినే తీసుకోండి. ఆయన లైన్‌లో నేను ఎవరో ఒక వ్యక్తికి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. సో, ప్రెజెంటేషన్ ఇచ్చేసాను. నా వ్యక్తి అంటే ఎవరైతే మా లైఫ్ లైన్ ఉన్నాడో లేదంటే ఇప్పుడు బిల్లా శ్రేణి గారు ఉన్నారు. నన్ను ప్రెజెంటేషన్‌కి తీసుకెళ్లారు. వెళ్ళాను, ప్రెజెంటేషన్ ఇచ్చాను, అయిపోయింది. ఇక్కడ నా అదంతే ఒక 30% మాత్రమే ఉంటదండి. నేను అన్నోన్ పర్సన్. కానీ విల్లా శ్రీను గారిది 70% ఉంటదండి. ఎందుకంటే అవతల వ్యక్తి ఆయనకే తెలుసు. తెలుసు గాబట్టే ఆయన తీసుకెళ్లారు. సో, మిగిలినంతా ఫాలోఅప్ చేయవలసిన బాధ్యత ఆయనది. మరి ఆయన కాంటాక్ట్‌లో లేకుండా ఫాలోఅప్ చేయకుండా వదిలేస్తే ఒక ఒక 1 ఇయర్ తర్వాత పర్సన్ మళ్ళీ నాకు ఉషా మేడం ద్వారా నా లైన్‌లోకి వచ్చారు. నేను ఆ వ్యక్తిని గుర్తుపట్టకపోవచ్చు. అలా నా టీమ్‌లో చాలా మంది నన్ను పలకరించేవాళ్ళు. మేడం ఒక 2 ఇయర్స్ బ్యాక్ మీరు నా దగ్గరకొచ్చారు. నాకు చెప్పారు. ఒక 1 ఇయర్ బ్యాక్ మీరు నా దగ్గరకొచ్చారు. చెప్పారు. నేను అప్పుడు వినలేదు. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాడు. నేను పలానా, పలానా అంటే, ఓహో! అవునా సార్! సూపర్ సార్! ఏదేమైతే మళ్ళీ వచ్చారు మీరు సంతోషం అనేసి అంటా ఉంటానండి. అంటే చూడండి, మనం సక్సెస్ రావట్లేదు అంటే, సార్ మనం చేసేది చేయకపోతే సక్సెస్ రాదండి. మనం చేసేది చేస్తూ సక్సెస్ వైపు దూసుకెళ్తా ఉండాలి. చూడండి, నిజంగా టీమ్‌లో చాలా మంచి మంచి చెక్కులు రావడం జరిగిందండి లాస్ట్ మంత్. చూడండి. మరి సక్సెస్ అయిన వ్యక్తులు చూస్తా ఉంటే ఎవరో మన సార్‌నే మనం నిదర్శనంగా తీసుకోవాలి. ఓకేనండి. ఒకప్పుడు నేను ఆయన టెస్టిమోనియల్ చెప్పినప్పుడు అంటే ఆహ్, ఆయన స్పీచ్‌లో చెప్పినప్పుడు అంటే ట్రైన్‌లో వెళ్ళినప్పుడు ప్లేస్ లేకపోతే బాత్రూమ్ డోర్ పక్కన కూర్చొని వెళ్లారనేసి ఒకసారి సార్ మాటల్లో నేను విన్నానండి. మరి అలాంటి ఉన్న వ్యక్తి ఈరోజు చూడండి ఒక రూ. 5,000కి జాబ్ చేసే వ్యక్తి అంటే ఒక ఎల్ఐసి పాలిసీ కట్టించుకున్న వ్యక్తి ఈరోజు తిరుగుతూ ఒక రూ. 10,00,000 ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారు అంటే మరి ఎక్కడ మార్పుందండి? మరి ఆళ్ళ అప్‌లైన్ చెప్పడంలోనా? ఈయన పని చేయడంలోనా? ఈయన నేర్చుకోవడం ఈయనకి కొంతమంది లైఫ్ ఇవ్వడంలోనా? సార్ మనం సక్సెస్ రావట్లేదు, సక్సెస్ వస్తుంది అంటే చాలా సింపుల్ అండి. అవతల వ్యక్తి ఏం చేస్తున్నాం? ఈ రెండిటిని కూడా టాలీ చేస్తే చాలా ఈజీగా సక్సెస్ అయిపోవచ్చండి. ఓకేనండి. మరి ఇలా ప్రతి ఒక్కరు కూడా మీరు మీ అప్‌లైన్ చెప్పు జూమ్ వెరీ ఇంపార్టెంట్ అండి. జూమ్ ఎవరైతే యుటిలైజ్ చేసుకున్నారో వాళ్ళు
చాలా బాగా గ్రోత్ అవుతా ఉంటారు. ఇప్పుడు మన లక్ష్మీ మేడం గారు ఉన్నారు. మహేష్ సార్ ఉన్నారండి. వాళ్ళు నా మాటలు వినాలనుకున్నారు. లేదు అంటే వాళ్ళ టీమ్‌కి నా మాటలు వినిపించాలని అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సీఎన్‌టీకి పిలిస్తే ప్రతి వారం నేను ఎళ్ళగలనండి? నేను ఎక్కడో అమలాపురంలో ఉంటాను. వాళ్ళెక్కడో వైజాగ్‌లో ఉంటారు. మేడం మీరు మా సీఎన్‌టీకి ప్రతి వారం వచ్చి మా వోళ్ళని కొంచెం మోటివేషన్ చేయండి అంటే నా వల్ల అవ్వదండి. మరి ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారు? జూమ్ అని జాగ్రత్తగా వాళ్ళు కనెక్ట్ చేస్తున్నారండి. ఆటోమేటిక్‌గా అయిపోద్ది ఇక్కడ బిజినెస్. అలా చాలా మంది ఈరోజు జూమ్‌ని యూజ్ చేసుకొని మంచి బిజినెస్ చేస్తున్నారండి. ఎక్కడో కాదండి. నా టీమ్‌లోనే మంచి మంచి జూమ్స్ విని బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. నేను మీటింగ్‌కెళ్ళినప్పుడు మేడం గారు మొన్న జూమ్ చాలా బావుందండి. చాలా బావుందండి. ఈరోజు జూము అసలు మాటలు లేవు మేడం గారు. అసలు అదిరిపోయిందండి అంటా ఉంటారు. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తా ఉంటదండి. సో, వీళ్ళు జూమ్ అటెండ్ అయ్యారైతే అని. అంటే మనకి తెలీదు కదండీ! వాళ్ళు నిజంగా ఇప్పుడు నిజంగా అటెండ్ అవ్వలేదండి. ఏమీ మాట్లాడరు. అదే నిజంగా అటెండ్ అయ్యి ఉన్నారంటే వాళ్ళు కంపల్సరీ ఓకేనండి. అలా మనం ప్రతి ఒక్క లీడర్‌ని వినియోగించుకుంటూ ప్రతి ఒక్కరి మాటలు అసలు ఏం చెప్తున్నారు మనం ఇస్తే చాలా ఈజీగా ఈ బిజినెస్‌లో సక్సెస్ అయిపోవచ్చండి. మనకి స్వయంగా మన అప్లయన్సే కనపడుతున్నారు. ఓకేనండి. మీరు మాట వింటూ మీ డౌన్ లైన్‌కి ఎవరైతే మీ లైఫ్ లైన్స్ ఉన్నారో వాళ్ళకి మీరు మంచి నాలెడ్జ్ ఇవ్వటమే మీ పనండి. ఇక్కడ సక్సెస్ చాలా ఈజీగా వచ్చేస్తది సార్. మనం సక్సెస్ అయితేనే మన కింద వాళ్ళు మనల్ని నమ్ముతారు. లేదు అంటే నమ్మరండి. మీరు మీ అప్లైన్ సక్సెస్ తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు నమ్మరండి. మీ అప్లైన్‌కొచ్చింది ఓకే. మరి నీకేంటి? మరి నీ పరిస్థితి ఏంటి? అదే నీకొచ్చిందనుకోండి, అమ్మో! వీడు మనకు తెలిసిన వ్యక్తే. ఖచ్చితంగా వచ్చిందంటే మనకి వస్తదేమో అని ఒక చిన్న వాళ్ళ మనసులో మొలిచిందనుకోండి, మీ పంట పండినట్టే. అది ఆ మొలిచిన మొక్కనండి లేదా ఆ మొలిచిన గింజ ఏదైతే ఉందో దాన్ని మీరు భద్రంగా కొంచెం కాపాడుకోవాలండి. ఈ ఎదిగే వరకు ఎప్పుడైతే కాపాడుకున్నారో అది ఎప్పుడైతే పెద్ద చెట్టయ్యి ఒక్కసారి మీకు ఫ్రూట్స్ ఇవ్వడం మొదలుపెట్టిందో అండి. అది ఉన్నంత కాలం ఇస్తూనే ఉంటది. మీ లైఫ్ లైన్ కూడా ఒక్కసారి మంచి ఇన్‌కమ్ ఇప్పించి చూడండి. ఒక వ్యక్తి ఉన్నారండి. ఒక 25,000 ఎప్పుడు చూడలేదు ఆయన లైఫ్‌లో. ఒక హౌస్ వైఫ్ ఉన్నారు. ఆవిడకి 25,000 ఎప్పుడు చూడలేదని అనుకుందాం. అలాంటి వ్యక్తికి 25,000 ఇప్పిస్తే వదులుతారా అండి? మన లైఫ్ లైన్ మీద మనకి బాధ్యత అనేది ఉండాలండి. మన అప్ లైన్ మీద మనకి రెస్పెక్ట్ అనేది ఉండాలి. సో, ఎవరైతే వాళ్ళని గౌరవించాలండి. సో, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎప్పుడైతే మనం బిజినెస్ స్టార్ట్ చేసామో మన లైఫ్ అనేది చాలా బాగా అచీవ్‌మెంట్ అవుతా ఉంటదండి. ఓకేనండి. మీకు నేను థాంక్స్ తెలియజేస్తున్నానండి. మహేష్ సార్‌కి థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఉండితే బాగుంటుంది మేడం. ఓకే సార్. సో, నేను ఈ బిజినెస్‌లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత పెద్దగా గోల్స్ అంటూ ఏమీ లేవండి. గోల్స్ లేనప్పుడు నేను కొంతమంది లీడర్స్ మాటలు విని నేను గోల్ అనేది సెట్ చేసుకోవడం జరిగిందండి. ఫస్టు గోల్ అంటే ఏంటో నాకు తెలీదు. లేదు నేను ఇది అచీవ్ చేయాలని ఏం తెలీదండి. నేనేమనుకునేదాన్నంటే వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత ఒక 20,000 వస్తే చాలు. ఒక 25,000 వస్తే చాలు. అది మనకి చాలా ఎక్కువ అనుకునేదాన్ని. ఎప్పుడైతే నేను మోర్ దాన్ మీటింగ్స్‌కి అటెండ్ అయ్యి గోల్స్ వినటం మొదలుపెట్టానో అప్పుడు నాకర్థమైంది. అసలు ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయా అనేసి నేను కూడా గోల్ పెట్టుకోవడం నా నేను పెట్టుకున్న గోల్ ఏంటంటే ఎలా అయినా సరే కారు తీయాలి అనేసి కారు కోసం నేను కంకణం కట్టుకునేదాన్నండి. కారొచ్చేసింది. ముందు అనుకునేదాన్ని ఒక్క ఫారిన్ కంట్రీ అయినా మనం వెళ్ళగలమా? అది కూడా అయిపోయిందండి. మొన్న రీసెంట్‌గా మా ఫాదర్‌ని తీసుకొని కంపెనీ యానివర్సరీ డే రోజున ఢిల్లీ ఎళ్ళడం జరిగిందండి. ఆయన
చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు అనిపించిందండి ఆయన హ్యాపీనెస్ ని చూసి, ఆయన్ని 1, 2 సార్లు ఫారిన్ కంట్రీ తీసుకెళ్తే ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతారనేసి. చూడండి, మనం మన పేరెంట్స్ కి చిన్న సంతోషాలు ఇవ్వగలిగినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. అంతకు మించి మనల్ నుంచి ఏమీ కోరుకోరండి. అలా మనం మన గోల్స్ ని అచీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న గోల్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి చాలా మంచి మెరాకిల్స్ అయితే జరుగుతాయండి. నా గోల్ వచ్చి ఒకటేనండి, ఇక్కడ అమలాపురంలో మంచి టీమ్ ని క్రియేట్ చేస్తూ ప్రతి వీక్ కూడా మంచి ఇన్కమ్ ఇప్పించాలి. అసలు చదువు లేని వ్యక్తికి మినిమం ఒక 70,000 నుంచి 90,000 అంటే ఏమి చదువుకోలేని వ్యక్తికి వచ్చే ఇన్కమ్ అండి అది. అసలు జీరో ఉన్న వ్యక్తి 1 lakh సంపాదించాలని నా టార్గెట్ సార్. తర్వాత నా గోల్ వచ్చి, నా పర్సనల్ గోల్ వచ్చి 2 lakhs పెట్టి మంచి ఇల్లు కట్టుకోవాలి. అది కూడా మా పేరెంట్స్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఓన్లీ నా ఇన్కమ్ తోటే, అది కూడా వెస్టేజ్ నుంచే తీయాలనేసి నాది బిగ్ డ్రీమ్ అండి. సో ఆ డ్రీమ్ కొరకు నేను ఒక్క బాగా కష్టపడాలని డిసైడ్ అయ్యాను సార్. సో నేను దానికోసమే వర్క్ చేస్తున్నాను. అలాగే నా లైఫ్ లైన్స్ ప్రతి ఒక్కరూ కూడా నిజంగా చాలా సపోర్టెడ్ గా ఉంటారండి నాకు. ఎందుకంటే వాళ్ళు, నేను చిన్న పిల్లనైనా గానీ వాళ్ళు నా టీంలో అంతా కూడా నాకంటే పెద్ద వయసు వాళ్ళే ఉన్నారండి. సో వాళ్ళందరూ కూడా ఇచ్చే రెస్పెక్ట్ ని చూసి నాకు ఒకటే అనిపిస్తా ఉంటది, వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి అనే ఫీలింగ్ అయితే వస్తదండి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. సో మరి చాలా మంచి విషయాలు షేర్ చేశారు. ఒక అప్లైన్ లైఫ్ లైన్స్ ఎలా ఉండాలి, అలాగే ఎలా సరెండర్ అవ్వాలి, అలాగే మనం డ్రీమ్ అనేది ఎలా ఉండాలి, వెస్టేజ్ ఎందుకు చేయాలి అనేది మీ మాటలు చాలా. ఎందుకంటే ఎక్కడ ప్రొడక్ట్ ఇచ్చి మీ టెస్ట్ ముందు ఇవ్వడం కాకంటే ఈరోజు మనం అప్లైన్కి ఎలా సరెండర్ అవ్వాలి, అప్లైన్ తోటి ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉండాలి అనేది చాలా అద్భుతంగా, చాలా బాగా చెప్పారు. డ్రీమ్స్ కూడా 100% ఫుల్ఫిల్ అవుతూ మరి ఇంకెంతమందికి ఇన్స్పిరేషన్ గా ఉంటూ మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని 100% కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లేడీస్, మరి ఈ రోజు మనకి రాఘవన్ గారి సెషన్ మీద మనం కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా, అంటే ప్రతి ఒక్కరు కూడా ఏ లైఫ్ లైన్ ఎలా ఉండాలి, అలాగే ఏ లైఫ్ లైన్ అయినా అప్లైన్ ఇలా కావాలని కోరుకుంటారు. అప్లైన్ లైఫ్ లైన్ అనేది రెండు కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర. ఎందుకంటే అప్లైన్ మనమే, లైఫ్ లైన్ ఇప్పుడు లైఫ్ లైన్. చాలా మందికి మనం అప్లైన్ అంటే మనకి ఎప్పుడు కూడా అప్లైన్ ఎప్పుడు కూడా ఒక్కరే కనిపిస్తారు, ఇద్దరు కనిపిస్తారు, పైన ఉన్నారు. కానీ కొన్ని వందల వేల మంది మాత్రం లైఫ్ లైన్స్ ఉంటారు. ఆలోచన చెప్తుంటే మనమే లైఫ్ లైన్, మనమే అప్లైన్. కాబట్టి మరి మీ అప్లైన్, అలాగే మీరు ఈరోజు ఏదైతే మన రాఘవన్ గారు మన కోసం ఈ ప్లాన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కంపల్సరిగా, సో ప్రతి ఒక్కరు మాట్లాడాలి. నెక్స్ట్ మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం గుడ్ గారు. మార్నింగ్ అమ్మా. అసలు ఎంత అద్భుతంగా చెప్పారంటే, క్లారిటీగా స్పీకర్ పెట్టినట్టు చెప్పారు. అందులో ఎంత మీరు ఏదైతే ఫేస్ చేశారో, ఏదైతే చేస్తున్నారో, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం అప్లైన సాహు సార్ మేము మీకోసమే మాట్లాడుకున్నాం. సాహు సార్ అయితే మీ విషయంలో చాలా ప్రౌడ్ గా చెప్తూ, మేడం చూడండి మేడం, ఒక చిన్న జాబ్ నుంచి ఆమె ఈ రోజు ఎంత మంచి 70,000 ప్లస్ ఇన్కమ్ కి వెళ్ళి ఒక కార్ తీసుకున్నారంటే అది ఎంత గ్రేట్ అయిన విషయం అని చెప్పి మేమిద్దరం మీ విషయం షేర్ చేసుకున్నాం. నిజంగా మీరు ఎంత అద్భుతంగా అంటే, ఇక్కడ అంతా కూడా లీడర్, ఎవరైతే లీడర్ గా ఉండాలనుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఈ రోజు ఇంకొక మంచి విషయం చెప్పారు. ఈ రోజు స్టార్స్ గా ఉండి కూడా కొంతమంది సిఎన్టీ కండక్ట్ చేయలేకపోతున్నారు. మరి ఈ రోజు ఎవరైతే సక్సెస్ అవుతున్నారంటే, సిల్వర్ నుంచి కూడా ఎవరైతే ఇండివిజువల్ సిఎన్టీ, ఈవెన్ ఒక 100 మెంబర్స్, 50 మెంబర్స్, 10 మెంబర్స్ దగ్గర ఇండివిజువల్ గా సిఎన్టీ ఎవరైతే కండక్ట్ చేయగలుగుతారో ఖచ్చితంగా వాళ్ళు లీడర్ అయితే అవుతారండి. ఆ విషయాలు అయితే అంత అద్భుతంగా చెప్పారు. నేను స్టార్టింగ్ లో థర్డ్ ప్లాన్ అలా సార్ ని తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన తర్వాత 2 ప్లాన్స్ అయితే సార్ చెప్పారు. ప్రొడక్ట్ కూడా నాకు ఏం అర్థం కాలేదు. కానీ థర్డ్ ప్లాన్ లో నేను బాగా నాకు గుర్తు, చోడవరంలో సార్ చెప్పింది ఏంటంటే, సార్ మీరు నేనే చెప్తాను, మిస్టేక్స్ ఉంటే చెప్పండి అని చెప్పడం స్టార్ట్ అయింది. బట్ అలా చెప్పినవన్నీ మిస్టేక్స్. దాని తర్వాత సార్ కాలేజ్ చెప్పారు, మీరు చాలా కరెక్షన్ చేయండి మేడం అని. అదే లాస్ట్ అండ్ ఫైనల్
మేడం సార్‌తో చెప్పించడం. అది స్టార్ట్ అయింది. 10 మెంబర్స్‌కి ఆర్‌లోలో స్టార్ట్ చేశాను. ఒక 20, 30 మెంబర్స్‌కి నేను అప్పటికి స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా సీఎన్‌టీ కండక్ట్ చేసుకున్నాను. స్టార్ అయిన తర్వాత మహేష్ సార్ నేను వీక్లీ మీటింగ్స్. అంటే ఎవరైతే అనుకుంటారో ఇది నా బిజినెస్ అనుకుని మనం ఎప్పుడైతే లీడర్‌గా ఉంటామో 100% సక్సెస్ అవుతామండి. గోల్డ్ అయినా, స్టార్ అయినా ఇప్పటికి కూడా మన అప్లైనర్సే వచ్చి మనకి మీటింగ్ చేయాలి, సీఎన్‌టీ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇప్పటికి కూడా సక్సెస్ లేట్ అవుతుంది. ఆ విషయంలో మీరు ఇండివిడ్యువల్‌గా ఎలా చేస్తున్నారు అనేదైతే మేము కళ్ళతో చూస్తున్నాం. మరి ఇంత మంచి ఇంకా సక్సెస్ తీసుకున్నారు. ఇది చాలా చిన్నది. ఇంకా పెద్ద సక్సెస్ తీసుకోవాలని మాత్రం కోరుకుంటూ మీకైతే మేమందరం కూడా బ్లెస్ చేస్తున్నామమ్మా 100%. సో అలాగే నా పీవీ అయితే 2 లాక్ పీవీతో 4 లాక్ చెక్ తీసుకుంటూ ఖచ్చితంగా 1:6 1 లాక్ పీపుల్ అయితే చేయాలని మంచి ఉద్దేశంతో ఉన్నాం. మీలాంటి వాళ్ళు చాలా చాలా ఇన్స్పిరేషన్. మీ మాటలు చాలా ఇన్స్పిరేషన్. మీ వాయిస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థ్యాంక్ యూ సో థాంక్ యూ. మచ్. థాంక్ యూ. యెస్ లీడర్స్ మరి ఈరోజు రాఘవన్ గారు సెషన్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? అలాగే చక్కగా షార్ట్ అండ్ స్వీట్‌గా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడండి. సో మరి అలాగే మీరు ఎక్కడి నుంచి మీకు ఫోన్ చేస్తూ షార్ట్ అండ్ స్వీట్‌గా మాట్లాడితే బాగుంటుంది. ఓన్లీ ఈ సెషన్ మీద మాత్రమే మాట్లాడండి. ఓకే అండి. శ్రీను గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మై మెంట్ అప్లైన్ గ్రేట్ అప్లైన్ అయిన రాఘవమ్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ సిస్టంలోకి రావటానికి మూల కారణం ఏదన్నా మా అప్లైన్ అనేది చెప్తాను. ఎందుకంటే నాకు చాలా బిజీ షెడ్యూల్. ఈ బిజీ షెడ్యూల్లో ఈవిడ వల్ల అయిందంటే ఏదైనా సాధించగలరు మిస్ అమ్మ గారు అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఈ సిస్టంలోకి రావటానికి చాలా గ్రేట్ గా నేను ఫీల్ అవుతున్నానండి. అలాగే ఈ సెషన్ మీద చాలా వండర్ఫుల్ మేడం. అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్ ఎలాగ ఉండాలి, అలాగే అప్లైన్ మాట విని చేసుకుంటే ఎంత బెనిఫిట్స్ ఉన్నాయనేది చాలా క్లియర్ కట్ గా చెప్పడింది. అలాగే చాలా మంది అనుకుంటారు అప్లైన్స్ కి వస్తున్నాయి, డౌన్లైన్స్ కి రావు డబ్బులని. అలాగే మీ విషయంలో నేను నిరూపించడం జరిగింది. మీరు డైమండ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నేను కూడా డైమండ్ డైరెక్టర్ గా మీరు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మీరు కారు తీసుకోవటమే కాదు, మీ కింద కూడా నేను నెక్స్ట్ డేనే జరిగింది. అలాగే మీరు ఇన్కమ్ తీసుకోవడం కాదు, నేను కూడా మీ దగ్గరికే రీచ్ అయ్యాను. చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నానండి. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 60 మాత్రమే. మీ సలహా తీసుకుని మిమ్మల్ని ఫాలో అయ్యి మీ వెనకాలే నడిచి ఏ మాట చెప్తున్నారో అదే ఫాలో అయ్యి ఇంచుమించుగా 73,210 రూపాయలు తీసుకుంటున్నానండి డైమండ్ డైరెక్టర్ గా. చాలా హ్యాపీగా ఉంది. నా గోల్ వచ్చేసి ఈ రెండింగ్ కల్లా 1,50,000 తీసుకోవాలని గోల్ తో పని చేస్తున్నానండి. ఎంత మంచి అవకాశం విష్ గారికి మీకు కూడా థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీను గారు ఆల్ ది బెస్ట్. రాజ్యలక్ష్మి గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ లక్ష్మి గుడ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రమణ మేడం. రాఘవ వెరీ మేడం గుడ్ సారీ. గుడ్ మేడం మార్నింగ్ మేడం. మేడం వాళ్ళ సెక్షన్ చాలా బాగుంది. మీరు అప్లైనర్ గురించి చెప్పారు. ఇంకా సూపర్ 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 మేడం. మేడం ప్రతిదీ ఏది చెప్పినా నేను జూమ్ వచ్చేసి నా మీద నేను చూసుకుంటాను. అట్లా మా అప్లైనర్ వచ్చేసి మహేష్ సార్ ఉండే హైదరాబాద్ అన్నమాట. ఇచ్చేసారు మేడం. ఇచ్చినాక సార్ ఏమో అక్కడ వైజాగ్ లో ఉంటారు. ఎప్పుడైనా 8% సార్ ప్రతిదీ మేము జూమ్ చూసాం కదా, 8% ఉన్నప్పుడు సార్కి సన్మానం చేయటం అన్ని తలుచుకుంటుండే. పోతే మేము ఇంత దూరం ఉంటాం కదా, సార్ అన్నారు మేడం ఏం కాదు మేడం మీరు చెయ్యండి, సీఎంటీ చేయండి. ఎలా అంటే ఒక బిడ్డని చూసుకుంటారు మేడం. 5% ఉన్నప్పుడైతే కాల్ చేసి తను సార్ ఇంతసేపు ఎందుకు సార్ మీరు టైం వేస్ట్, ఎలా అంటే అప్లైనర్ టైం కూడా కానీ బాగా కేటాయిస్తుంది మేడం. నా వల్ల అప్లైనర్ టైం వేస్ట్ అవ్వద్దు అన్న మైండ్ సెట్ అనమాట. అట్లా ప్రతి లీడర్ అప్లైనర్ గురించి అక్కడ ఉండాలని ఏం లేదు మేడం. నన్ను సార్ లాగిన్ చేశారు, జూమ్ క్లాస్ జాయిన్ చేశారు. అంటే నాకు జూమ్ అనేది ఒక క్లాస్. నేను మా అప్లైనర్ చెప్పిన జూమ్ అటెండ్ అయ్యాను మేడం. ఫస్ట్ నుంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాను.
స్ట్రీట్ షట్టర్ పెట్టేస్తుంటాను. ప్రతిదీ ఆయన ఎలా సూపర్ చెప్తే మేడం. అలా అడుగు సూపర్. జాడలు నడుస్తూ ఉంటాను మేడం. థాంక్స్ మేడం. నా సూపర్. గోల్ వచ్చేసి క్రౌన్ అవ్వాలి. నా అప్లైనర్ చెయ్యి ఎప్పుడైతే పట్టుకున్నానో హయ్యర్ అండ్ కార్ కొట్టాలి. అప్లైనర్ వచ్చేసి వాళ్ళ చేతిలో నేను కార్ తీసుకొని 100% అనుకుంటాను మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సో మచ్ మ్యామ్. ఆల్ ది బెస్ట్ మేడం. గాడ్ బ్లెస్. ఎస్, అలాగే గురుస్వామి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గురుస్వామి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం లక్ష్మీ మేడం తల్లి గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు సెషన్ చెప్పండి చాలా సార్. బాగుందండి. మరి ఎందుకంటే పట్టుదల ఉంటే మరి ఎంతటి వారైనా అవుతారని చెప్పని తెలుసు. మరి దీంట్లో భాగంగా మరి మేడం గారు ఎంతో చక్కగా మరి చాలా చాలా బాగుంది. మరి మా టీంలో చాలా మంది దరిదాపుగా 75% లేడీసే ఉన్నారని, మరి మేడం లాగానే ఎంతో ధైర్యంగా ముందుకెళ్తూ బిజినెస్ చేస్తున్నారు. మరి దీనిలో భాగంగా నాకు మెయిన్ లైన్ అయిన మరి కె లక్ష్మీ సైదులు గారు మరి మాకంటే ముందుగా కార్ తీసుకున్నారు. మరి 52,000 ఇన్కమ్ తీసుకున్నారు స్టార్ డైరెక్టర్ అయ్యి. మరి ఎందుకంటే ఆడవారు కూడా పట్టుదలతో పనితే ఏదైనా సాధిస్తారని చెప్పని మన రాఘమ్మ మేడం గారు తెలియజేశారు. దీనిలో భాగంగా ఆడవారు అందరికీ కూడా ఎంతో ఆయుధ్యం పోశారు మేడం గారు. మరి నేను స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నానండి. నా పేరు గురుస్వామి. మాది అనిగిళ్ళపాడు గ్రామం, పెనగంచిప్రోలు మండలం. మరి నేను 1వ తరగతి చదువుకున్నానండి. వయసు వచ్చేసి 5 సంవత్సరాలు దాటిపోయింది, 66 నడుస్తుంది. మరి ఎందుకంటే నేను కూడా మరి మా అప్లయన్స్ ఇచ్చిన ఒక గైడెన్స్ ప్రకారంగా మరి నేను ఈ వెస్టేజ్లో జాయిన్ అయ్యాను. మా మిత్రుడు రత్నశేఖర్ గారి ద్వారా మరి స్టార్ డైరెక్టర్ అవడానికి ఎంతో కృషి చేశారు సారు. మరి వారి యొక్క ఆశీస్సుల ద్వారా మేము ఇంత లెక్క ఎదిగాము. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. ఆల్ ది బెస్ట్. ఇష్యూ హెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఎస్, వంకయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ అన్నయ్య, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మీ మేడం గుడ్ మార్నింగ్ మేడం. అండ్ రాఘవమ్మ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. ఎక్సలెంట్, మార్వెలస్. సో ఈ రోజు మీరు చెప్పిన సెక్షన్ లో అప్లై ఇంపార్టెన్స్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది. సో థ్యాంక్ యూ సార్. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పారు, అప్లైన్ కి రెస్పెక్ట్ చేయాలని చెప్పారు. ఈ వర్డ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది మేడం. సో సెకండ్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ఇందాక లక్ష్మీ మేడం చెప్పినట్టు సాహు సార్ అయితే మీ గౌరవం చాలా ప్రౌడ్ చెప్తా ఉంటారు. ఎందుకంటే ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు మీరు కూడా ఒక రన్ని సార్ చెప్తా ఉంటారు. సో ప్రతి ఒక్కటి 100% మనం నమ్మి చేస్తే అది సక్సెస్ అవుతుంది అనే దానికి మీరైతే నిదర్శనం చెప్పాలి మేడం. ఎక్సలెంట్, ఎక్సలెంట్. సో తప్పకుండా మీరు ఇలాగే మంచి సక్సెస్ తీసుకోవాలి, మరో హెచ్ఓర్స్ ని క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మేడం. నా డ్రీమ్ వచ్చేసరికి 2 కల్లా 3 lakhs తీసుకోవాలి. ఇద్దరు అట్లా కొట్టడానికి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఎస్, దుర్గా గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రాఘవ మేడం గారు గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి మేడం. ఏదైనా సరే మన అప్లైన్ ని మనం ఇబ్బంది పెట్టకూడదు అన్నది మీరు చెప్పడం చాలా నాకు నచ్చింది. ఎలా అంటే నేను కూడా మా అప్లైన్ అసలు ఇబ్బంది పెట్టకూడదని ఇండివిజువల్ గా మేము ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకుని ప్లాన్ నేర్చుకుని మేము ఇండివిజువల్ గా చేస్తున్నాం మేడం. మా అప్లైన్ మాకు సపోర్ట్, ఫుల్ సపోర్ట్ మ్యామ్. మాకు ఎప్పుడు ఉంటారు. మాకు మా అప్లైన్ వచ్చిన మమ్మల్ని ఏంటంటే పక్కన కూర్చోబెట్టి మీరు చేస్తున్నాను, మాకు మా గురించి చాలా గర్వపడతారు సార్ మేడం గారు. థ్యాంక్ యూ మ్యామ్. మీ గురించి మాకు సాహు సార్ చెప్తూ ఉంటారు మేడం. మేము అమలాపురం వస్తున్నాం మ్యామ్. వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పనిసరిగా కలుస్తాను మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. నా సెల్ఫ్ వచ్చేసి మ్యామ్ దుర్గా మ్యామ్, చెప్పల నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైన్ భీమవరం మేడం, అబ్రహం సార్. నేను సిల్వర్ గా ఉన్నాను మేడం. నా గోల్ వచ్చేసి మేడం ఇయర్ అండి 1 lakh 1 కారు స్టార్ గా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.
రామదాస్ గారు. గుడ్ మార్నింగ్ మేడం గారు, గెస్ట్ గారికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మహేష్ గారికి, అదే విధంగా లక్ష్మీ మేడం గారికి వెరీ గుడ్ మార్నింగ్. మేడం గారు, ఈరోజు సెషన్ చాలా బాగుంది మేడం గారు. మీరు పదే పదే జూమ్ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. అది నేను అండర్స్టాండింగ్ చేసుకున్నాను. అంటే మైండ్ లో కూడా ఎందుకు జూమ్ మీటింగ్ లో బాగా నాలెడ్జ్, ఏది ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలని, తర్వాత లెర్నింగ్ గురించి చెప్పారు. తర్వాత మనం ఎలా ఉండాలి, అప్లైన్ మనం ఆన్లైన్ కిందకి వస్తాం, మనం కూడా మన పై వాళ్ళకి డౌన్లైన్ అవుతాం, మన కింద వారికి అప్లైన్ అవుతాం. కాబట్టి రెండు కూడా ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు. చాలా బాగా అర్థమైంది మేడం. వాయిస్ కూడా చాలా చక్కగా క్లారిటీగా మంచిగా నీట్గా బాగా చెప్పారు మేడం. నా పేరు రామదాసు, ఖమ్మం డిస్టిక్ మేడం. నేను బద్రు సార్ టీమ్ ని. నాకు ఇప్పుడు లేడీస్ మేడంలలో మేడం గారు, తర్వాత కవితా మూర్తి మేడం గారు, మీరు ఇప్పుడు ముగ్గురే నాకు ఇన్స్పైర్ మేడం. నేను లేడీస్ లో, జెంట్ లో అయితే జేపీ సారు, మహేష్ సారు, తర్వాత మొన్న సెషన్ చేసిన సారు, కరీంనగర్ నుంచి వచ్చిన సార్ సార్ మన సైదుల్ సార్. వీరి యొక్క ఇన్స్పిరెన్స్ తో నేను కూడా ఇప్పుడు బ్రాంచ్ కంప్లీట్ చేశాను మేడం గారు. ఈ నెల మళ్ళీ బ్రాంచ్ క్వాలిఫై అయిపోతున్నాను. పూల్ లో నేను స్టార్ డైరెక్టర్ కావాలని కమిట్మెంట్ తో పనిచేస్తున్నాను మేడం. అప్లైన్ వాళ్ళు మనకు ఉన్నా కూడా నేను ఇండివిజువల్ గానే ఫీల్డ్ చేస్తున్నాను మేడం. నిన్న కూడా ఒక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గారి ఐడి చేయడం కూడా జరిగింది. ఓకే మేడం, మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. నేను చాలా పసికోనను మేడం, అందరూ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఎస్, Thank you, జి sir. సునీత గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా గుడ్ పేరు మార్నింగ్ మేడం. సునీత, రిలాక్స్. రాజేంద్ర నగర్ నుంచి మాట్లాడుతున్నా. మేడం ఈరోజు చాలా చక్కగా చెప్పారు. ఎందుకు అందరు చెక్కులు ఆగుతున్నాయి, ఎందుకు ముందు చేస్తలేరు. ఈరోజు అందరూ మేడం మాటలు విని అందరూ ఎవరైతే ఆగిపోయినరో వాళ్ళందరూ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కొంతమంది కొత్త వాళ్ళు కూడా యాడ్ అయినరు. వాళ్ళందరూ మంచి సెషన్ కి ఇచ్చారు మేడం. అప్లైన్ డౌన్లైన్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. నాకు మంచి అర్థమైంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. నా గోల్ వచ్చేసి 10/12/2024 నాటికి 1 lakh కారు తీసుకోవాలని నా గోలు. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ మేడం. ఎస్, Thank you థ్యాంక్ యూ so much. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఎస్, అనుష గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం రాఘవమ్మ మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మేడం మార్నింగ్ అండి. ఇవాళ మీరు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది మేడం. నిజంగానే టైం ఫ్రీడమ్ లేదు మేడం మన దగ్గర. ఎక్కడ జాబ్కి వెళ్ళినాక కూడా ప్రతి దానికి కూడా టైం ఉంటుంది. అలాగే నిజంగా మేడం నాకు యాక్టివ్ పని అయితే చేస్తాను, కానీ యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటో తెలియదు, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో తెలియదు. ఈ రోజు మీరు చెప్పిన దానివల్ల నేను నేర్చుకున్నాను మేడం గారు. బిజినెస్ ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేసి అంటే నిజంగానే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఉంది మేడం. ఫస్ట్ అమ్మ వాళ్ళతో మాట్లాడాలంటే ఏమన్నా అంటారేమో, ఏమన్నా అనుకుంటారేమో అన్న భయంతో నిజంగా మేడం చాలా వరకు వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఈ మన వెస్టేజ్ లో నేర్చుకోవాల్సింది ఏంటనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నమాట కంపల్సరిగా వినాలి అనేది చాలా బాగా చెప్పారు మేడం. నిజంగానే అప్లైన్ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేము అనేది కూడా నేర్చుకోవాలి మేడం. ఇందులో మళ్ళీ అందులో మనకి ఇక్కడ జూమ్ అయితే చాలా ఇంపార్టెంట్ మేడం. మన మహేష్ సార్ మహేష్ సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకనేసి అంటే మీరు ప్రతిరోజు జూమ్ ను నడిపిస్తూ అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నందుకు మీకైతే చాలా రుణపడి ఉంటాం సార్. ఈ నిజంగా సార్ ఈ వెస్టేజ్ బిజినెస్ లో సక్సెస్ కావాలి అనేసి అంటే ముందు లెర్నింగ్ కావాలి సార్. తప్పకుండా నేర్చుకుంటాం సార్. తప్పకుండా నేర్చుకొని మేము నేర్చుకొని నలుగురికి నేర్పియాలనేది నేర్చుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఎస్, పి ప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకోండి.
ఓకే, మాట్లాడండి. ప్రసాద్ గారు మాట్లాడండి. మ్యూట్లోకి వెళ్ళిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాది అమలాపురం అండి. నా పేరు వచ్చి ప్రసాద్. నేను ఒక వడ్డర్ మేస్త్రిని. మాది ఫాసిలింగ్ సార్. నా అప్లై వచ్చి మిస్ రాఘవమ్మ గారు. ఇలా నేను సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నానంటే కారణం ఈవిడేనండి. ఆ లైఫ్ బాగుండాలి. ప్రసాద్ వడ్రం పనిలో ఏమీ లేదు. నువ్వు వెస్టేజ్ చేసుకుంటే ఒక 10 మందికి లైఫ్ ఇస్తావు. నువ్వు మీ లైఫ్ బాగుంటది అనేసి నాకు అర్థమయ్యేలాగా నిజంగా రాఘవమ్మ గారు చెప్పారండి ఈ రోజుని. నేను లైఫ్ లో బాగుపడాలి, నా లైఫ్ సేఫ్ గా ఉండాలి, మా ఫ్యామిలీ లైఫ్ కూడా సేఫ్ గా ఉండాలనేసి నేను ఒక వెస్టేజ్ లోనికి వచ్చానండి. నిజంగా రాకపోతే ఎలా ఉంటది అనేది నాకు ఇప్పుడు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే బయట 6 వెస్ట్ అలా ఉన్నాయండి.